తెలంగాణలో లోక్సభ ఎన్నికల వేళ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పోటాపోటీగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఉత్కంఠ రేపుతున్నాయి. బీఆర్ఎస్ చలో మేడిగడ్డ, కాంగ్రెస్ చలో పాలమూరుతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. అటు మేడిగడ్డ అన్నారంలో బీఆర్ఎస్ నేతలు పర్యటించనుండగా ఇటు బీఆర్ఎస్ మేడిగడ్డ టూర్కు కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ చలో పాలమూరుకు సిద్ధమైంది. ఇరు పార్టీల పోటాపోటీ పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో వాటర్ మైలేజ్ పీక్స్కు చేరింది. ఇప్పటికే మేడిగడ్డ సందర్శనకు బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం బయలుదేరింది. అంతకుముందు ఆ పార్టీ నేతలు మీడియాతో మాట్లాడారు. చిన్న చిన్న లోపాలను కాంగ్రెస్ ప్రభుత్వం భూతద్దంలో పెట్టి చూపిస్తుంది అని ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచం మెచ్చుకుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు గుర్తుకు చేశారు. ఇంత పెద్ద ప్రాజెక్టులో సాంకేతిక సమస్యలు అక్కడక్కడ వస్తాయన్నారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల పంటలు ఎండిపోతున్నాయన్నారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల వేళ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పోటాపోటీగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఉత్కంఠ రేపుతుంది. బీఆర్ఎస్ చలో మేడిగడ్డ, కాంగ్రెస్ చలో పాలమూరుతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. అటు మేడిగడ్డ అన్నారంలో బీఆర్ఎస్ నేతలు పర్యటించి ఉండగా ఇటు బీఆర్ఎస్ మేడిగడ్డ టూర్కు కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ చలో పాలమూరుకు సిద్ధమైంది. ఇరు పార్టీల పోటాపోటీ పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో వాటర్ మైలేజ్ పీక్స్కు చేరింది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో బీఆర్ఎస్ నేతలైతే ఆ మేడిగడ్డ టూర్కు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. పూర్తి డీటెయిల్స్ దీనికి సంబంధించి. థ్యాంక్ యూ అరుణ్. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు సిడబ్ల్యూసీ కమిటీ ప్రత్యేక హామీలు వంశీచంద్ రెడ్డి ఆధ్వర్యంలో పాలమూరు రంగారెడ్డి అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఈ రోజు ఏదైతే చలో పాలమూరు రంగారెడ్డి ఏదైనా పర్యటన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి బయలుదేరి వెళ్తున్న పరిస్థితి. ఏదైతే ఎమ్మెల్యేల బృందంతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఉమ్మడి పాలమూరు అంటే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ముఖ్య కాంగ్రెస్ నాయకులు కూడా అక్కడికి వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా గత టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఏదైతే ప్రాజెక్టుల విషయంలో కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల కోసమే ప్రాజెక్టులు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఇటు మహబూబ్నగర్ జిల్లాలో చేపట్టిన పాలమూరు రంగారెడ్డిని మరుగున పడేశారు. ఆ ప్రాజెక్టును పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో అక్కడ రైతులు తీవ్రంగా నష్టపోయారు. అదే ఈ వాస్తవ పరిస్థితుల్ని చూపించడానికి తాము వెళ్తున్నాము. వాళ్ళేమో బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం వాళ్ళు చేసిన తప్పుల్ని, వాళ్ళు చేసిన అవినీతిని కప్పించుకోవడానికే ఈ రోజు మేడిగడ్డ పర్యటన చేపట్టారని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా వంశీచంద్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ అక్కడికి ఇప్పుడు బయలుదేరిన ఏదైతే ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అక్కడ ఏదైతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టు విషయంలో ఏదైతే ఆ ప్రాజెక్టు సందర్శించడంతో పాటు అక్కడ
పేరుకపోయిన సమస్యలు కావచ్చు, అదేవిధంగా అక్కడ ప్రాజెక్టులు ఎంతవరకు వాస్తవంగా ఏ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టుకి సంబంధించి పనులు ఎంతవరకు పూర్తయ్యాయి, ఎందుకు వాళ్ళు పట్టించుకోలేదు, పార్టీ ప్రాజెక్టులు ఎందుకు పెండింగ్ లో పెట్టారంటూ కూడా వివరించడానికి అక్కడ ఎమ్మెల్యే బృందం అక్కడికి వెళ్తుంది. అక్కడ నుంచి తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ నేపథ్యంలోనే దాదాపుగా అక్కడ మధ్యాహ్నం తర్వాత అక్కడ సందర్శించిన అనంతరం మీడియా సమావేశం ఉంటుంది. మీడియా సమావేశంలో ప్రధానంగా బీఆర్ఎస్ కి సంబంధించిన విషయాలను ఎండగట్టే ప్రయత్నం అయితే చేసిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఇటు మేడిగడ్డ కూడా ఇటు బీఆర్ఎస్ కి సంబంధించి ఎమ్మెల్యేల బృందం 200 మంది ప్రతినిధులు అక్కడికి బయలుదేరి వెళ్లారు. అయితే అక్కడికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ముఖ్య మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు అక్కడికి బయలుదేరి వెళ్లే పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దాదాపుగా ఇటు మేడిగడ్డ పర్యటన బీఆర్ఎస్ చేపట్టింది. ఈ రోజు కాంగ్రెస్ సంబంధించి పాలమూరు రంగారెడ్డి పర్యటన కాంగ్రెస్ చేపట్టిన నేపథ్యంలో దాదాపు తెలంగాణలో ఈ రోజు రాజకీయ వేడెక్కిందని చెప్పొచ్చు. మొత్తంగా చూసినట్టయితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దాదాపు ప్రాజెక్టుల విషయంలో రగడ జల వివాదం జరుగుతుంది, రగడ రచ్చ జరుగుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే పరస్పరం ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు రానున్న అంటే మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేపథ్యంలో ఈ తమకు అనుకూలంగా మలుచుకోవాలంటే ఎవరికి సంబంధించి ఎత్తుగడలు వాళ్ళు ఉన్నాయని చెప్పొచ్చు. ఏదైతే రాజకీయాలు తమకు అనుకూలంగా మలుచుకుని పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేయాలని కూడా ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఇటు బీజేపీ ఆరోపించిన నేపథ్యంలో దాదాపు ఈ రోజు అయితే అక్కడికి ఇటు మేడిగడ్డకు సంబంధించి బీఆర్ఎస్ ప్రతినిధులు ఎమ్మెల్యేల బృందం వెళ్తుంది. ఇటు పాలమూరు రంగారెడ్డికి కాంగ్రెస్ వెళ్తున్న నేపథ్యంలో చూడాలి మరి ఏ విధంగా అక్కడ వెళ్ళిన తర్వాత ఇటు బీఆర్ఎస్ కూడా అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఈ నెల ఫిబ్రవరి 13 అక్కడికి ఏదైతే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అక్కడికి పర్యటన చేపట్టింది. ఈ నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ మాత్రం వెళ్ళలేదు, ఆహ్వానించినప్పటికీ కూడా వెళ్ళలేదు. సో ఈ రోజు అక్కడికి వెళ్తున్న పరిస్థితి. ఏదైతే తమ మీద ఆరోపిస్తున్నారో కావాలని ఏదైతే ప్రయత్నం పట్టించుకోకుండా పక్కన పెట్టడానికి శ్రీనివాస్, మరి ఈ రెండు పార్టీల వ్యూహం ఎలా ఉండబోతుంది? ఒకవైపు ఏమో మేడిగడ్డ సందర్శన అంటారు, ఇటు బీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ నేతలు ఏమో పాలమూరు సందర్శన అని చెప్పేసి చెప్తారు. మరి దీనికి సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలను ఏ విధంగా తప్పుదో పట్టించే ప్రయత్నం చేసే అవకాశం కనిపిస్తా ఉంది ఇక్కడ? ఏదైతే కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ముందు నుండి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పెద్ద మొత్తంలో ప్రాజెక్టు విషయంలో కుంభకోణం జరిగింది. లక్షల కోట్లు దుర్వినియోగం చేశారు, దారి మళ్లించారు, నిధులు దారి మళ్లించారు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. తమ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అవన్నీ వెలికి తీస్తాం, ఖచ్చితంగా దోషుల్ని ఎవరైనా ఖచ్చితంగా శిక్షిస్తామంటూ కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందినప్పటి నుండి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. అదేవిధంగా ఏదైతే ఆ ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకలపై కూడా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేశారు, ఈఎన్సీతో సమావేశం ఏర్పాటు చేశారు, సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేశారు. అక్కడ లోటుపాట్లకు సంబంధించిన అంశాలపై కూడా ఎప్పటికప్పుడు మీడియాలో వెల్లడిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే విజిలెన్స్ ఏదైతే మెడికల్ కావచ్చు కాళేశ్వరం విషయంలో విజిలెన్స్ మధ్యంతర నివేదిక కూడా తెప్పించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ పెద్ద మొత్తంలో నిధులు దారిమల్లే అంటూ కూడా ఆరోపిస్తూ దాదాపుగా ఖచ్చితంగా అవినీతి జరిగిందంటూ కూడా కుండబద్దలు కొట్టే పరిస్థితి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ కూడా ఈ రోజు అంటే ఆ ప్రభుత్వ హయాంలో ఏదైతే చేపట్ట ప్రాజెక్టులన్నీ సస్యశ్యామలంగా తెలంగాణ ప్రజలకు లక్షల ఎకరాల్లో నీరంతుంది, వ్యవసాయం పండించుకుంటున్నారు, సస్యశ్యామలమైందని కూడా ఇటు బీఆర్ఎస్ చెప్తున్న నేపథ్యంలో దాదాపుగా తమ చేసింది ఏదో చిన్నపాటి అంటే ఎక్కడ ప్రాజెక్టులు చేపట్టినా చిన్నపాటి లోటుపాట్లు అనేది సహజమే. కాబట్టి దాన్ని భూతత్వంలో చూపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంటే బీఆర్ఎస్ ఆరోపిస్తున్న నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి మేము కూడా అక్కడికి వెళ్ళి వాస్తవ పరిస్థితుల్ని చెప్తామంటూ కూడా కేటీఆర్ నేతృత్వంలో అక్కడ ఎమ్మెల్యేల బృందం వెళ్తున్న పరిస్థితి 200 మంది. ఈ నేపథ్యంలో కూడా కౌంటర్ గానే ఇటు కాంగ్రెస్ పార్టీ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఈ రోజు పర్యటన చేపట్టారు. అక్కడ ఓన్లీ కేవలం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల కోసమే చేపట్టారు. ఇటు ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కావచ్చు, రంగారెడ్డికి సంబంధించిన రైతులకు అన్యాయం చేశారు, పాలమూరు ప్రాజెక్టుని పెండింగ్ లో పెట్టారు, పనులు చేయకుండా ఆపేసి ఓన్లీ కమిషన్ల కోసం కకృతి పడ్డారు, కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారు, దీన్ని పక్కన పెట్టేస్తారని కూడా ఆరోపిస్తూ వాస్తవ పరిస్థితుల్ని చూపించడానికి తాము అక్కడికి వెళ్తున్నాము అంటూ కూడా ఇటు వంశీచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బృందం చెప్తున్న పరిస్థితి. మొత్తం చూడాలి అక్కడికి వెళ్ళాక మరి ఏం జరుగుతుంది, ఏ విధంగా మాట్లాడతారని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు పాలమూరు రంగారెడ్డికి వెళ్ళాక అటు బీఆర్ఎస్ కి సంబంధించి. థ్యాంక్ యూ శ్రీనివాస్.
మేడిగడ్డ అనేది ఇప్పుడే పోచారం గారు చాలా స్పష్టంగా చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు, దాదాపు 1500-1600 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, 270 కిలోమీటర్ల సొరంగ మార్గం, ఇదంతా కలిపితే కాళేశ్వరం. ఇవాళ మా ప్రయాణం మొట్టమొదటిగా ఈరోజు మేడిగడ్డ, తర్వాత అన్నారం పోతా ఉన్నాం. తదనంతరం రాబోయే రోజుల్లో అన్ని రిజర్వాయర్లు కూడా సందర్శిస్తాము, అన్ని చోట్లకు కూడా పోతాము. ఇది మొదటిది మాత్రమే, ఇవాళ పర్యటన మొదటి భాగం మాత్రమే. ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయింది. ఇవాళ వర్షాకాలం లోపల రిపేర్లు చేసి అక్కడేమన్నా సమస్య ఉంటే, సాంకేతిక సమస్య ఉంటే దాన్ని నివారించి రైతులకు నీళ్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం బాధ్యత మరిచి మళ్ళొక్కసారి తెలంగాణను ఎడారిగా చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో, దశాబ్దాలు తన పరిపాలనతో కాంగ్రెస్ ఎట్లయితే గోసబుచ్చుకున్నదో తెలంగాణను, మళ్ళా అదే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో దాన్ని ప్రజల దృష్టికి, రైతుల దృష్టికి తీసుకురావడానికే ఈ ప్రాజెక్టు అతి గొప్ప ప్రాజెక్ట్ అన్న సంగతి అందరూ మెచ్చుకున్నారు. కానీ ఇటీవల వచ్చినటువంటి ప్రభుత్వం ఏదో అయిపోయినట్టుగా, లేని ఉన్నట్టుగా చూపించి కాళేశ్వరం ప్రాజెక్టు, దాని సంబంధితటువంటి ప్రాజెక్టు చాలా ఉన్నాయి. బ్యారేజీలు ఉన్నాయి, రిజర్వాయర్స్ ఉన్నాయి, 1530 కిలోమీటర్ల కాలువ తవ్వుకున్నాము, 270 కిలోమీటర్ సొరంగాలు తవ్వుకున్నాము, సబ్స్టేషన్లు కట్టుకున్నాము, లిఫ్ట్ పెట్టుకున్నాము. ప్రపంచంలోనే అతి గొప్ప లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. 500-600 మీటర్ల లోతు నుంచి సముద్ర మట్టానికంటే పైన నీళ్లు తోడి ఎడారిగా మారుతున్నటువంటి తెలంగాణ రైతాంగానికి సత్యామలం చేసి, సుభిక్షం చేసి పంటలు పండించడానికి రైతులకు నిలబడ్డటువంటి ప్రభుత్వం ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం.